Hello and welcome to NTV IPL special discussion and the discussion presented by Valeru Developers powered by My Doctor Pain Relief and the gift partner Bixi. So yes, ఈ రోజు జరగబోతున్న మ్యాచ్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు బికాజ్ అసలు ఆ మ్యాచ్ జరుగుతుందా లేదా అని జరగాలి అని కొన్ని ప్రేయర్స్ అవుతున్నాయి. సో ఏంటి అసలు అంత కీలకమైన మ్యాచ్ ఏంటి అంటే ఎస్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరగాలి. సో జరుగుతుందా జరగదా, జరిగితే ఎవరికి ప్లస్, జరగకపోతే ఎవరికి మైనస్, ఎవ్రీథింగ్ తెలుసుకుందాం. వీ హావ్ విత్ us our స్పోర్ట్స్ కమెంటేటర్ అండ్ అనలిస్ట్ సందీప్ గారు. సో సందీప్ గారు కొంచెం ఎలా చెప్పాలి, లైక్ ఆల్ ఇమోషన్స్ మిక్స్డ్ అప్ అన్నట్టు అనిపిస్తుంది. టెన్షన్ నిజంగానే. అండ్ పొద్దున్నుంచి వెదర్ అనేది బెటర్ గానే ఉంది అంటున్నారు, ఎక్కడ కూడా చినుకు పడలేదంటున్నారు, సన్ కూడా బయటకు వచ్చింది అంటున్నారు బెంగళూరు వాస్తవ్యులందరూ. గడియకి వాళ్లే వెదర్ రిపోర్ట్లు ఇస్తున్నారు. సో మీ ఛానల్ మాత్రమే కాదు, ట్విట్టర్లో కూడా అటు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ వెదర్ రిపోర్ట్లు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో మ్యాచ్ జరగాలని కోరుకుంటారు, ఎందుకంటే హై ఆక్టైన్ మ్యాచ్ అండ్ దీనివల్ల ఆ 4th ఎంప్టీ స్పాట్ ఏదైతే ఉందో ప్లే ఆఫ్స్కి అది ఖరారయ్యే మ్యాచ్. అది రెయిన్ వల్ల అవడం అనేది ఎవరికి కూడా నచ్చదు. ఈవెన్ రెయిన్ పడితే సిఎస్కేకి అడ్వాంటేజ్, వాళ్ళకి కూడా రెయిన్ పడ్డం వల్ల వెళ్ళడం ఇష్టం ఉండదు, వాళ్ళకి కూడా మ్యాచ్ ఆడి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. ఆర్సీబీ ఆఫ్ కోర్స్ గెలవాలని ఉంటుంది వాళ్ళకి. సో లెట్స్ హోప్ నో రెయిన్. అంటే ఆర్సీబీ ఫస్ట్ ఎలా ఉంది పక్కన పెడితే లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి కూడా ప్రతి మ్యాచ్ విన్ అవుతూ వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళైతే మ్యాచ్ మేము ఆడాలి అని ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలి అని వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో ఫ్యాన్స్ వైజ్ గా చూస్తే వాళ్ళు ఎంత, ఒకవేళ ఇట్లా జరగద్దు, ఒకవేళ వర్షం పడే గనక ఏదైనా జరిగితే లైక్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అయ్యే అవకాశం? డిజెక్టెడ్ అంటే ఇప్పుడు ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే కనుక లాస్ట్ 16 years వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ఉంది ఫ్యాన్స్ కి. అండ్ ఈసారి దే ఫెల్ట్ ఒక టర్న్ అరౌండ్ పాసిబిలిటీ ఉందేమో అనుకున్నారు. అండ్ 5 మ్యాచ్లు గెలిచేసరికి ఆ టర్న్ అరౌండ్ పాసిబిలిటీ ఖచ్చితంగా ఉందనుకుంటున్నారు. సో ఇటువంటి సమయంలో ఆడి ఓడిపోతే దట్స్ డిఫరెంట్ స్టోరీ. సరే ఫైట్ చేశారు అనుకోవడానికి చెప్పుకోవడానికి ఉంటుంది, కానీ ఆడి ఓడిపోయారు బాధ ఉంటుంది. ఆడకుండానే అయిపోయేసరికి కోపం, వ్యధ, బాధ అవన్నీ అయ్యో రకరకాల ఎమోషన్స్ అన్ని వచ్చేస్తాయి. సో అది కాకుండా ఉండాలని కోరుకుందాం. ఓకే, సో ఈ మ్యాచ్ ఒకవేళ వర్షం ఏం పడకుండా కనికరించి వరుణుడు ఆగితే, వర్షం లేకుండా మ్యాచ్ జరిగితే కనుక ఆర్సీబీ లైక్ గెలిచే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? గెలవడానికి వాళ్ళు ఏం చేయాలంటారు? ఆర్సీబీకి లెక్క చాలా సింపుల్గా ఉందండి. వాళ్ళు 18 పరుగుల తేడాతో గెలవాలి. లేదు వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నారంటే, ఒకవేళ సిఎస్కే దాదాపు 200 పరుగులు స్కోర్ చేసింది అంటే వాళ్ళు 18.1 ఓవర్స్లో కొట్టాలి, అంటే 11 balls ఉండగా కొట్టాలి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే 20 overs దాకా చూడడానికి బాగానే ఉంది. 20 overs 200, 20 overs 18 runs తేడాతో గెలవడం బాగానే ఉంది. బట్ వర్షం పడి మ్యాచ్ కనుక ఈ 10 ఓవర్లకో, ఏ 8 ఓవర్లకో, ఏ 5 ఓవర్లకో వచ్చిందనుకోండి, అక్కడ ఆర్సీబీకి చాలా గట్టి ఇబ్బంది అవుతుంది. దానికి కారణం ఏంటంటే, ఒకవేళ సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి అదే 5 ఓవర్లో 70 కొట్టింది అనుకుందాం, లేదా 60 కొట్టింది అనుకుందాం, వీళ్ళు 3.1 ఓవర్స్లో కొట్టాలి. 3 ఓవర్లో 60 కొట్టడం చాలా చాలా కష్టం. ఎంత ఏదున్నా కూడా చాలా కష్టంగా తయారవుతుంది. సో మ్యాచ్ షార్టన్ అవుతున్న కొద్దీ భారం యాక్చువల్గా ఆర్సీబీ మీద చాలా గట్టిగా పడుతూ ఉంటుంది. ఆర్సీబీ దగ్గర మంచి బ్యాటింగ్ ఉంది, వాళ్ళ బౌలింగ్ కన్నా కూడా వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళ స్ట్రెంత్. చెన్నై ఏంటంటే, మీరు ఇప్పుడు టీం మామూలుగా బేసిక్గా చూసారంటే కనుక ఆర్సీబీ బ్యాటింగ్ ముందు చెన్నై బ్యాటింగ్ ఓకే అంతంత మాత్రంగానే, బౌలింగ్ ఇరు జట్లు ఓకేగానే ఉన్నారు. బట్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే కనుక ప్రెషర్ సిచ్యువేషన్లో ఆర్సీబీ ఎట్లా ఆడుతుంది. చెన్నై ఈ యొక్క ప్రెషర్ సిచ్యువేషన్లో ఆడే ఒక తత్వాన్ని వాళ్ళు ఫస్ట్ సీజన్ నుంచి చూపిస్తూ వచ్చారు. లీగ్ మ్యాచ్ల్లో మస్ట్ విన్ గేమ్స్లో ఎప్పుడు కూడా చెన్నై ఓడిపోయింది లేదు, చాలా రేర్గా చెన్నై ఓడిపోయారు లీగ్ మ్యాచెస్లో. ఆర్సీబీ తప్పకుండా గెలవాల్సిన గేమ్స్లో చాలా రేర్గా గెలిచారు. సో ఆ ప్రెషర్ సిచ్యువేషన్స్లో ఎట్లా ఆడాలి అనే దాని మీద ఆర్సీబీకి దే హ్యావ్ దేర్ ప్రాబ్లం. అండ్ మొన్నటిదాకా ఏంటంటే, వీ హ్యావ్ నథింగ్ టు లూజ్, మాకు పోయేదేం లేదు, మేము గెలుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇప్పుడు పోయేది చాలా ఉంది. సో సడన్గా మీ చేతికి అందింది పోతుందా అనుకునేటప్పుడు ఎట్లా ఆడతారు, ఎలాగో అందదులే కదా అన్నప్పుడు ఎట్లా ఆడతారు అనే దాని మీద యాటిట్యూడ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క ఫ్యాక్టర్ కూడా ఉంది. బట్ వాళ్ళు ఆడుతున్న తీరు చూస్తే దే విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. బట్ అగైన్ ఇట్ ఇస్ చెన్నై, వాళ్ళకి మంచి రికార్డ్ ఉంది. ఓకే, లైక్ అంటే వాట్ యు సీ సందీప్ గారు, నేను వింటున్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది ఏంటి అంటే, ప్లే ఆఫ్స్కి కనుక ఆర్సీబీ వెళ్తే ఈ మ్యాచ్ ఆడి గెలిచి ఖచ్చితంగా కప్ అలా అనుకోవడం తప్పులేదండి. ఒకసారి ఏమైందంటే 2014లో ఇలాగే కేకేఆర్ వాళ్ళకు కూడా 7 మ్యాచ్లో ఏదో 6 మ్యాచ్లో గెలుచుకొని కప్పు గెలిచేశారు. 2019 ఇలాగే చేశారు, కానీ ఫైనల్స్లో ఓడిపోయారు. బట్ ఇట్ హ్యాపెండ్. ఎవరెవరైతే లాస్ట్ మూమెంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో దే వెంట్ టు ఫైనల్. సిఎస్కే కూడా వాళ్ళు గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఒకసారి ఫైనల్స్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో దట్ ఈస్ వెరీ మచ్ ఆన్ కార్డ్స్. బట్ అగైన్ 1 step at a time. ఇప్పుడు మనం
అదే అవుతుంది. ఆర్సీబీ లాంటి టీంతో ఏంటంటే ఇమోషనల్లీ చాలా చార్జ్గా ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఇది గెలిచేస్తే మేము వెళ్ళిపోతాం పుష్ప డైలాగులు వేస్తారు. పొరపాటు కానీ ఆ తిరుపతి వెంకన్న మమ్మల్ని కనుక ప్లే ఆఫ్స్కి పంపించాడంటే అంటూ డైలాగులు వేసేస్తున్నారు, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో 1 game at a time. లైక్ ఐ సెడ్ బిఫోర్, ఆర్సీబీ ఈరోజు మ్యాచ్ ఆడాలి, వర్షం పడకూడదని ఎలా అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రేయర్స్ చేస్తున్నారో సేమ్ అనిపిస్తుంది నాకు. లైక్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ కనుక గెలిస్తే నెక్స్ట్ మ్యాచెస్ లో మనం ధోని చూడగలుగుతాం. ఒకవేళ ఇదే ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటే మళ్ళీ మేము ఎప్పుడు చూడాలి? కరెక్ట్. వర్షం పడితే చెన్నై ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిపోతారండి. సో చెన్నైకి వర్షం పడి మ్యాచ్ అబాండన్ అయిపోవడంతో వాళ్ళకి పోయేది ఏమీ లేదు. వాళ్ళు ఆడకుండానే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. పాయింట్ వస్తుంది, దే విల్ బి ఎట్ దట్ 15 అండ్ దే విల్ గెట్ క్వాలిఫైడ్ అయిపోతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే గెలిస్తే చెన్నైకి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే నంబర్ 2కి వెళ్ళొచ్చు వాళ్ళు. ఈ మ్యాచ్ గెలిస్తే 16 points వస్తాయి. నెక్స్ట్ మ్యాచ్ కనుక వర్షం పడే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్లో కూడా. ఒకవేళ అది కూడా రద్దు అయిందంటే హైదరాబాద్ కూడా 16 దగ్గర ఆగిపోతారు, లేదా హైదరాబాద్ ఓడిపోతే 15 దగ్గర ఆగిపోతారు. కోల్కతా రాజస్థాన్ని ఓడించిందంటే వాళ్ళు 16 దగ్గర ఆగిపోతారు, కానీ వాళ్ళ రన్ రేట్ చెన్నై కన్నా తక్కువగా ఉంది. సో చెన్నై ఇది గెలిస్తే వాళ్ళు డైరెక్ట్గా క్వాలిఫైర్ 1 ఆడే అవకాశాలు ఉంటాయి. సో అది వాళ్ళు వదులుకోరు. అట్ ఎనీ కాస్ట్ దే వాంట్ టు గో దేర్, అక్కడ ఆడాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు కాబట్టి. సో దట్ ఈస్ దేర్. అండ్ ఇంకోటి ఎమోషనల్గా డెఫినెట్లీ ధోని మళ్ళీ ఆడాలి, ధోని చెన్నైకి రావాలి, ఆ చెన్నైలో క్వాలిఫైర్ 2 అండ్ ఫైనల్స్ ఉన్నాయి, అక్కడ రావాలని అక్కడ ఆడాలని కోరుకుంటూ ఉంటారు. అండ్ ధోని హాస్ గాట్ అ వెరీ గుడ్ రికార్డ్ ఎట్ బెంగళూరు. ధోనికి సిఎస్కే ప్లేయర్స్ అందరిలో చూస్తే కానీ యాక్టివ్ సిఎస్కే ప్లేయర్స్ అందరిలో ధోనికి చాలా అద్భుతమైన రికార్డు. సో ధోని విల్ వాంట్ టు ప్లే దర్, తనకు కూడా ఆడి గెలిపించాలని ఉంటుంది. సో ఆ యాంగిల్ ఉంది. బట్ యా విల్ హావ్ టు సీ. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఆర్సీబీ టీంకి వచ్చేసి ఓకే వర్షం పడుతుంది పడదు, ఒక పాయింట్ వెళ్తుందా లేదా ప్లే ఆఫ్స్కి, ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్ 5 matches గెలుచుకుంటూ వచ్చారు. అండ్ బెంగళూరులో మ్యాచ్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఆ సెంటిమెంట్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఒక ఖచ్చితంగా అండి, డెఫినెట్లీ కెన్ ఎక్స్పెక్ట్. ఈ 5 matchల్లో 3 matchల్లో ప్రధానంగా గెలుపు కారణమైంది రజత్ పటిదార్. వేరే లెవెల్ ఫామ్లో ఉన్నాడు. తర్వాత క్యామరన్ గ్రీన్ బౌలింగ్. ఆర్సీబీ బౌలింగ్లో అసలు ఎవరెవరు వేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు. ఫస్ట్ 7 matches చూస్తే అతను ఎందుకు వచ్చాడో తెలియదు, ఇతను ఎందుకు పోయాడో తెలియదు, అలా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 1 వచ్చినప్పుడు మీమ్స్ వచ్చాయి అనమాట, ఎవడెందుకు వస్తాడో తెలియదు, ఎవడెందుకు పోతాడో తెలియదు, అలా తయారైంది వాళ్ళ టీం. తర్వాత ఏమైందంటే హైదరాబాద్తో మ్యాచ్ గెలిచిన తర్వాత గ్రీన్ వాళ్ళు ఒక స్ట్రాంగ్ బౌలింగ్ ఫోర్స్గా రికగ్నైజ్ చేయడం, పట్టిదారు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఆడడం, ఆల్రెడీ బెటర్గా ఆడుతున్న కోహ్లీకి అండ్ అలాగే దినేష్ కార్తిక్కి సపోర్ట్ అనేది రావడం, సిరాజ్ బౌలింగ్ అనేది ఇంప్రూవ్ అవడంతో సడన్లీ ఈ టీం అనేది చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో అదే కాన్ఫిడెన్స్ కంటిన్యూ ఆ కాన్ఫిడెన్స్ కంటిన్యూ అయితే 5 matches గెలిచారు వాళ్ళు. ఇవాళ విల్ జాక్స్ అనే ప్లేయర్ లేడు వాళ్ళ దగ్గర, అతని ప్లేస్ లో మ్యాక్స్వెల్ వస్తున్నాడు. మ్యాక్స్వెల్ ఇప్పటిదాకా కొట్టిన 6 ఒకటే, సిరాజ్ అతనికన్నా ఒకటి ఎక్స్ట్రా కొట్టాడు ఇప్పటిదాకా బ్యాటింగ్ లో. బట్ మ్యాక్స్వెల్ ఏంటంటే నాకౌట్ గేమ్స్ లో ఆస్ట్రేలియాకి అయితే అసలు ఆపలేని తీరులో ఆడతాడు. అలాంటి స్థాయిలో ఇక్కడ ఆడాడు అంటే థింగ్స్ చాలా చాలా మారిపోతాయి. సో కాన్ఫిడెన్స్ పరంగా చూసుకున్నా, మొమెంటం పరంగా చూసుకున్నా, అండ్ అలాగే హోప్ పరంగా చూసుకున్నా డెఫినెట్లీ దే ఆర్ అట్ అ బెటర్ స్టేజ్. వాళ్ళు ఒక 1 month ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనే దానికి చాలా తేడా కనిపిస్తుంది. ఓకే, సో చెన్నై విషయానికి వస్తే రిలాక్స్డ్గా ఆడుదాం అనేది ఎప్పుడు కనపడదు వాళ్ళకి డెఫినెట్గా. సో అంటే ఇప్పుడు కెప్టెన్గా ధోని లేకపోయినా సరే ఆయన కొంచెం సారథ్యం కనిపిస్తుంది అనేది వినిపిస్తున్న మాట. ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ధోని ఏంటంటే ఈ సీజన్ ఆడడానికి కారణమే అది. ఒక మంచి క్యాప్టెన్ని సరైన రీతిలో రెడీ చేసి టీంకి సరే రిటెన్షన్స్ అవన్నీ పక్కన పెడితే కీ పిల్లర్స్ ఎవరో రెడీ చేసి వెళ్దామని చెప్పి, అందుకే అతని దగ్గర నుంచి వస్తూనే ఉన్న ఇన్పుట్స్ బట్ మెల్లమెల్లగా తగ్గించాడు. మీరు అబ్జర్వ్ చేయండి, స్టిల్ ఓన్లీ ఫీల్డ్ సెట్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నాడు, కానీ ఓవరాల్గా మెల్లమెల్లగా రుతురాజ్ గాయక్వాడ్కి డెసిషన్స్ తీసుకోమని చెప్తూ ఉన్నాడు. బట్ దానికన్నా ఎక్కువ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్కి డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగారు. సో వాళ్ళు మరి ఫైట్ చేయకుండా మరి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోకుండా వెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇప్పటిదాకా వాళ్ళు ఆడిన 15 IPL సీజన్లో కేవలం 2 సార్లు మాత్రం వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి. అండ్ లాస్ట్ టైం గెలిచారు, ఈసారి కూడా గెలిచే అవకాశం ఉంది. గెలిస్తే ఈసారి ట్రోఫీ గెలిస్తే కనుక 6th time, ఎవరి వల్ల కాలే ఇప్పటిదాకా. ముంబై 5 సార్లు, చెన్నై 5 సార్లు. సో అది కూడా ఒక ఫోకస్తో ముందుకెళ్దాం అనే ఆలోచన ఉంటుంది. బట్ చెన్నై ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బాగా వేసిన 2 బౌలర్లు లేరు. ముస్తఫిజుర్ లేడు, పతిరాణా లేడు, వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు మోయిన్ అలీ లేడు, అతను వెళ్ళిపోయాడు. మొన్న 2 matches బాగా బ్యాటింగ్ చేసాడు, అతను వెళ్ళిపోయాడు. సో వాళ్ళ బౌలింగ్లో మీరు శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే వీళ్ళ మీద రిలే అవ్వాలి. ఫాస్ట్ బౌలింగ్ సిమర్జీత్ ఉన్నాడు, రిచర్డ్ గ్లీసన్ ఆడిస్తారో లేదు తెలియదు. బ్యాటింగ్లో మీకు ద మూమెంట్ మోయిన్ అలీ ఈజ్ నాట్ దేర్, మళ్ళీ రహానే పిక్చర్లోకి వస్తాడు, ఇప్పటిదాకా సరిగ్గా ఆడలేదు. సో వాళ్ళకి కొన్ని లూప్ హోల్స్, వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక మస్ట్ విన్ గేమ్ అనేది వచ్చేసరికి చెన్నై డిఫరెంట్ బాల్ గేమ్. అది ఎప్పుడు చెప్తూ ఉంటా మీకు. పేపర్ పరంగా చూస్తే బ్యాటింగ్లో ఆర్సీబీ స్ట్రాంగర్ బ్యాటింగ్ లైన్, కానీ ఆటకు వచ్చేసరికి మస్ట్ విన్ గేమ్ గెలిచే విషయానికి వచ్చేసరికి సిఎస్కేలో ఎవడో ఒకడు ఆడతాడు.
ఓకే. సో అంటే ఆయన ఇన్వాల్వ్‌మెంట్ కొంచెం ఎక్కువగా చూడొచ్చా ఈ మ్యాచ్‌లో? బికాజ్ బ్యాటింగ్ చేస్తాడు పొజిషన్ అనిపిస్తుంది. 2కి బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ మ్యాచే చెప్పా బ్యాటింగ్ చేయడానికి వస్తాడని. బట్ అప్పటికే ఆ మ్యాచ్ అనేది అయిపోయింది. పెద్దగా ఇబ్బందికరంగా లేదు కాబట్టి దీన్ని ఆడేది అనుకుని వదిలేసాడు. ఓకే. హీ షుడ్ హావ్ ఐడియల్లీ కమ్ ఇన్. బట్ సమ్మీర్ రీజన్ పంపించడానికి రీజన్ ఏంటంటే బెంగళూరుకి అగేన్స్ట్గా అతను ఆడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. వాళ్ళకి తెలుసు మోయిన్ వెళ్ళిపోతాడు, ఒక బ్యాటర్ కావాలి, ఒక టాప్ ఆర్డర్లో బ్యాటర్ కావాలి, అతను పంపించాడు. బట్ ఈసారి ఖచ్చితంగా ధోని బ్యాటింగ్ వస్తాడు. అతనికి అచ్చొచ్చిన మైదానం అది, స్టేడియం అది, డెఫినెట్లీ వస్తాడు బ్యాటింగ్కి. అది మ్యాచ్ కుదించినా, మ్యాచ్ 20 ఓవర్స్ ఉన్నా, ఎలా ఉన్నా, ఐ ఫీల్ డెఫినెట్లీ కమ్ టు బ్యాట్ టుడే. ఓకే. సో ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందా అదే అండి, మోయిన్ అలీ ప్లేస్ లో రహానే విల్ బి బ్యాక్. ఆర్సీబీ చేంజ్ చేయాల్సిన అవసరం అదే, మ్యాక్స్వెల్ వస్తాడండి విల్ జాక్స్ ప్లేస్ లో, అంతే. అంతకు మించి నో నీడ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మీకు గ్రీన్ బాగానే వేస్తున్నాడు బౌలింగ్, లాకీ ఫర్గ్యూసన్ బాగా వేస్తున్నాడు బౌలింగ్, స్వప్నిల్ వాళ్ళకి మంచి బౌలింగ్ వేస్తున్నాడు, సిరాజ్ ఉన్నాడు, టాప్ తర్వాత వైశాఖ్ విజయ్ కుమార్ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు కాబట్టి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో బ్యాటింగ్ స్ట్రాంగ్ మనం చెప్పుకున్నట్టు ఆర్సీబీకి. సో ఎవరి పెర్ఫార్మెన్స్ ఈ రోజు బాగా మెస్మరైజింగ్ ఉండే అవకాశం ఉంది ఒకవేళ మ్యాచ్ ఆడితే? బికాజ్ ఇది కీ మ్యాచ్ కాబట్టి వాళ్ళకి. విరాట్ అండ్ రజత్ పటిదార్ వాళ్ళు చాలా కీలకమైన ప్లేయర్స్ ఈ మ్యాచ్లో. ఈ సీజన్లో మళ్ళీ టర్న్ అరౌండ్ అయింది అంటే 5 మ్యాచ్లో 3 మ్యాచ్లో రజత్ పటిదార్ కొడితే అదే 3-4 మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా కొట్టాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో పంజాబ్తో 92 కానివ్వండి, అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అవన్నీ. సో వీళ్ళిద్దరి మీద హోప్ ఎక్కువ ఉంది. ఫాఫ్ ఒకవేళ కనుక కొంచెం స్టాప్ అండ్ గో లాంటి ప్లే వచ్చిందంటే, వర్షం పడి ఆగి మళ్ళీ ప్లే అట్లా వచ్చిందంటే ఫాఫ్ చాలా డేంజరస్ అవుతాడు. అటువంటి సిచ్యువేషన్స్ చాలా బాగా ఆడగలడు. ఓకే. సో చెన్నైలో లైక్ రుతురాజ్ గైక్వాడ్, చెన్నైలో రుతురాజ్ గైక్వాడ్ హోల్ అండ్ సోల్ అతని మీద భారం అనేది ఉంది. ఆ తర్వాత సరే కాస్త కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డారెల్ మిచెల్ కానీ శివం దూబే నుంచి కానీ కనిపిస్తాయి, కానీ కీ ప్లేయర్ మాత్రం రుతురాజ్ గైక్వాడ్. ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్టు 3.1లో ఒకవేళ 5 ఓవర్స్ ఇచ్చి ఆడాలి అంటే 3.1లో ఫినిష్ చేయాలి అన్నారు. సో అలాంటి టైంలో లైక్ ఆర్సీబీ అనేది ఎంత కాన్ఫిడెన్స్తో వస్తుంది, ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద, ఎంత రెస్పాన్సిబుల్గా ఆడాలంటారు? ప్రెషర్ చాలా గట్టిగా ఉంటుందండి. ఏం చేసేది ఫస్ట్ బాల్ నుంచి కొట్టే ప్రయత్నం చేయాలి. అండ్ అలాంటి గట్టిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఓవర్స్లో 60 కొట్టారు అనుకుందాం చెన్నై సూపర్ కింగ్స్. 3.1లో 61 కొట్టాలి అంటే 20 runs per ఓవర్ వెళ్ళాలి. సో ఒక్క ఓవర్లో మీకు 10 వచ్చినా నెక్స్ట్ 2 ఓవర్స్ మీరు 50 కొట్టాలి. సో ఒక్క బాల్ అటు ఇటు అయిపోయినా తేడాలు జరిగి టార్గెట్ పెరిగిపోతుంది. సో అక్కడ మీకు ఎంత గట్టి కొట్టే ప్రయత్నం చేస్తారో అంతే అవకాశాలు అవుట్ అవడానికి ఉంటాయి. దట్ ఈస్ ది రీజన్ ఐ వాస్ టెల్లింగ్ 5 ఓవర్స్ వరకు వచ్చిందంటే ఆర్సీబీకి చాలా కష్టం అవుతుంది. ద లాంగర్ ద మ్యాచ్ ద బెటర్ ఫర్ ఆర్సీబీ. ఓకే. సో ఫైనల్లీ వర్షం అయితే పడకూడదు, మ్యాచ్ అయితే జరగాలి అందరు కోరుకుంటున్నారు. రేపటి నుంచి పడొచ్చు వర్షం బెంగళూరులో, ఎందుకంటే ఎలాగో మ్యాచ్లు లేవు కాబట్టి రేపటి నుంచి కదా. ఎప్పుడు కూడా మన లైఫ్ లో మనం ఏదైతే కోరుకుంటున్నాం దానికి ఆపోజిట్ గా జరుగుతుంటుంది వెదర్ కండిషన్ లో. మస్ట్ అండ్ షుడ్ గా. ఎస్, హోప్ ఫర్ ద బెస్ట్ సందీప్ గారు. చూద్దాం, ఆర్సీబీకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం, అలాగే చెన్నైకి కూడా. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. థ్యాంక్ యూ సో మచ్.